నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే ఇక్కడుండే వైసీపీ నాయకులు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాలకొండ గత 5 సంవత్సరాల్లో ఒక చైర్మన్ పెట్టలేదు. ఏఎంసీ చైర్మన్ మీ అందరికీ తెలుసు. ఎందుకు పెండింగ్ పెట్టారో, ఒక ఎస్సీలకు వస్తే ఎస్సీ చైర్మన్ అక్కడ ఉండకూడదనే ఆలోచనతో అది ఫిల్ చేయలేదు. మున్సిపాలిటీ 12 సంవత్సరాల నుంచి ఎందుకు ఎలక్షన్ జరగడం లేదో మీ అందరికీ తెలుసు. కేసులు వేయించడం, అంటే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, ఈ సీట్ ఒక్కటే ఉండాలి, పక్కన ఏ సీట్లు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఒక బూర్జో ఆలోచనతో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించగానే ఎక్కడ కూడా పైకి చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని. కార్యరూపంలో కానీ ఎక్కడ కూడా చేసిన పాపన పలేదు. నేను ఈ నియోజకవర్గంలో ఎస్సీ మైల్కి వస్తే ఎస్సీ మైల్కి ఇచ్చాం. తప్పకుండా మన రాయపాటి శ్రీనివాసరావు ప్రతిపక్షంలో మా కోర్టు కంప్లీట్గా ఎస్సీసీఎల్ నాయకుడిగా బ్రహ్మాండంగా పనిచేశాడు. నేను ఎక్కడ కూడా స్వార్థంగా పోయి ఎవరో కార్పొరేట్ వాళ్ళకి ఎక్కడ ఇవ్వలేదు. నా కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు రేపు మాలకొండ చైర్మన్ ఇచ్చినా, రేపు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా, ఇప్పుడు ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇచ్చినా, నా కోసం, పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళకే ఏ పదవైనా ఈ నియోజకవర్గంలో వస్తుందనే దానికి ఎగ్జాంపులే రాయపాటి సీన్ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, రేపు 4వ తారీఖు ఆ ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ కూడా, ఈ డైరెక్టర్లు కూడా వచ్చారు, ఇప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడతాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసింది కోరుకుంటున్నాను.